బుస్సి ధర. అసలు బొబ్బిలి యుద్ధం జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే కప్పం కట్టండి అంటే ఇక బొబ్బిల్లో ఉన్న సంస్థానంలో రాజు అందరూ కలిసి మేము స్వతంత్రము, మేము పనులు కట్టము అని ఇప్పుడు ప్రజెంట్ మనం బొబ్బిల్లో ఉన్న ఎత్తు స్తంభం దగ్గరికి వస్తున్నాం. చూడండి కదా బొబ్బిల్లోను ఇదే ప్లేస్లోను ఇదే స్థలంలోనూ బొబ్బిలి యుద్ధం జరిగింది. అంటే ఇక్కడ మట్టి కోట ఉండేది ఇక్కడ బొబ్బిలిలోను. దానికి జ్ఞాపకార్థంగా ఇక్కడ స్తూపం కట్టారు. నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాకా రుద్రమ్మ శక్తి మల్లమ్మ ప్రతిపత్తి తెమ్మరుసితి. భారతదేశ చరిత్రలో ఒక అధ్యాయం బొబ్బిలి యుద్ధం. భుజకీర్తి జనకీర్తి ఈ బొబ్బిలి యుద్ధం. పగ పౌరుషం త్యాగానికి ప్రతీక ఈ బొబ్బిలి యుద్ధం. చరిత్రలోకి వెళ్తే 1750లో విజయనగర రాజులకి బొబ్బిలి రాజులకి స్నేహం ఉండేది. అయితే బొబ్బిలి అనగానే మనకు గుర్తుకు వచ్చేది వీరుడు ధీరుడు మహాపరాక్రమవంతుడు తాండ్రపాపయ్య అనగా తాండ్ర పాపారాయుడు. ఇతడు బొబ్బిలి 6వ వారసుడు. గోపాలకృష్ణ రంగారావు గారి బావమరిది అనగా గోపాలకృష్ణ భార్య మల్లమ్మ గారి సోదరుడు. బొబ్బిలిపై దండెత్తడానికి విజయనగరం నుంచి సైన్యం వస్తుందని వేగుల ద్వారా తెలుసుకున్న రాజావారు తాండ్ర పాపారాయుని రాజా దగ్గర 150 మంది సైన్యంతో అక్కడ ప్రహరగాంచారు. విజయనగర సైన్యం అడవి మార్గం ద్వారా బొబ్బిలి చేరుకుంది. ఈ విషయం తాండ్ర పాపారాయుడికి తెలియదు. అసలు ఈ యుద్ధం ఎలా జరిగిందంటే చరిత్రలోకి వెళ్తే అన్ని శోకాలి. మనం ఇప్పుడు ప్రజెంట్ బొబ్బిలిలో ఉన్నాం. ఇక్కడ బొబ్బిలి యుద్ధం జరిగింది. ఇదే ప్లేస్ లోను చెరువు ఇక్కడ ఉన్నారు చూసారా. ఇక్కడే బొబ్బిలి యుద్ధం జరిగింది విజయ మహారాజులకి బొబ్బిలి రాజులకి. ఇక్కడ కోట మట్టి కోట ఉండేది. ఆ మట్టి కోటకు సందర్భంగా అక్కడ యుద్ధం జరిగిన కారణంగా ఇక్కడ మనకి స్తూపం కట్టడం జరిగింది. అయితే ఈ యుద్ధంలో చాలా మంది మహిళలు పిల్లలు చనిపోయారు. ఇక్కడే ఆత్మాహుతి అయిపోయారు. ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. ఒక రాజు కోసం ఆ ఊరు జనాభా అంతా వచ్చి ఇక్కడ పోరాటం చేయడం అనేది. ఇక్కడ కేవలం 250 మంది సైన్యం మాత్రం ఉన్నారు. విజయాన్ని వచ్చిన సైనికులు చూస్తే 11,000 వరకు ఉన్నారు. వీరందరూ బుస్సి అప్పుడు ఫ్రెంచి వారి ప్రభుత్వం లేదు కాబట్టి వాళ్ళు సైన్యంతో విజయ మహారాజులు కలిసి 11,000 మంది సైన్యంతో ఇక్కడికి వచ్చి ఈ 250 మందితో యుద్ధం చేశారు. అయితే ఈ యుద్ధంలోనూ అంత తక్కువ మంది సైనికులకి ఎలాగైనా పరాజయం పొందుతో తెలుసుకొని ఇక్కడ మహిళలు చిన్నపిల్లలు వాళ్ళకి దొరికారంటే అవమానాలు పడతారని చనిపోవడం జరిగింది. ఆత్మహత్య చేసుకున్నారు. ఇది పాత కోట ఉండేది ఇక్కడ, అంటే మట్టి కోట. తర్వాత మట్టి కోటని ఫిరంగులు తీసుకొచ్చి కొట్టేసి ఫ్రెంచ్ ప్రభుత్వం బుస్సి ధర. అసలు బొబ్బిలి యుద్ధం జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే ఫ్రెంచ్ వాళ్ళు ఈ ప్రదేశంకి వచ్చి మాకు కప్పం కట్టండి అంటే ఇక బొబ్బిల్లో ఉన్న సంస్థానంలో రాజు అందరూ కలిసి మేము స్వతంత్రము, మేము పనులు కట్టము అని చెప్పగానే బుస్సి ధరకి కోపం వచ్చింది. దీన్ని అదునుగా తీసుకున్నారు విజయ మహారాజు. ఆనాడు విజయ మహారాజు బుస్సి ధర దగ్గరికి వెళ్ళి, బుస్సి గారు మాకు బొబ్బుల్ని ఇచ్చినట్లయితే మీకు మేము కప్పం కడతాం అని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఇక్కడ ఫస్ట్ యుద్ధానికి బీజం పడింది. అసలు యుద్ధం రావడానికి ప్రధాన కారణం నీటి సమస్య. రైతులకి రైతులకి బొబ్బిలి రైతులకి
దాని తర్వాత కోడి పందాలు, కుస్తీ పోటీల మధ్యన కొన్ని కారణాల వల్ల మాత్రం ఇలాగా రాజులకి మధ్య యుద్ధం జరగడం స్టార్ట్ అయింది. ఈ విధంగా మనం బొబ్బిలి యుద్ధం చెప్పుకోవచ్చు. ఈ స్థలంలో బొబ్బిలి యుద్ధం జరిగింది సాక్షిగా ఈ యుద్ధ స్తంభాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ బొబ్బిలి రాజవంశీయులు ప్రతి సంవత్సరం జనవరి 24వ తారీఖున పూజా కార్యక్రమాలు చేస్తారు. వారి పెద్దలను ఒకసారి గుర్తు చేసుకుంటారు. దాని గురించి ఏం చెప్పను, మామూలుగా చెప్పు. దాని గురించి ఏ నా మాటలు కానీ నీ మాటలు బాగుంటాయి. అలాగేనా? అలాగే అలా కాదు, మాటలు బాగుంటాయి కదా. వీడియో క్లారిటీగా రావాలంటే, క్వాలిటీగా రావాలంటే వీడియో క్వాలిటీ కాదు, వాయిస్ క్లారిటీ కావాలా. లక్షలు లక్షలు ఖర్చు పెట్టి ఎందుకు కొంటున్నాం అక్కడ మైకులు? దీనికోసమే. మన మైక్ కూడా పెట్టలేదు ప్రజెంట్. ఆన్ చేసుకురా, ఆన్ చేస్తాను. ఏం చెప్పాలి? తీసుకో, ఏదైనా మాట్లాడు. కాంట్రవర్సీ మాట్లాడాలా? ఏదో మాట్లాడు. కాంట్రవర్సీ అదే బొబ్బిలి తీసుకున్న దగ్గర కాంట్రవర్సీ మాట్లాడుతున్నా దశివహారి. అదేం లేదు, పారస్పురం డిస్ట్రిక్ట్ నుండి వచ్చి బొబ్బిల్లో మాట్లాడుతున్నాడు. అది ఫ్రెండ్స్, ఈ రోజు రాజేంద్ర అన్నయ్య గారు రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అన్నయ్యతో ఈ రోజు బొబ్బిలి కోటను అయితే అన్నయ్య ఎక్స్ప్లోర్ చేశారు. అన్నయ్యకి మనం ఈ రోజు బొబ్బిలి మొత్తం తిప్పామన్నమాట. చాలా బాగుంది. రాజేంద్ర అన్నయ్య వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నాకు కూడా ఛానల్ ఉంది, దశి విహారీ. ఆ ఛానల్ అయితే మంచి ప్లేసెస్, మంచి లొకేషన్ మీకు కావాలంటే రాజేంద్ర ఛానల్ మాత్రం విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్.